నమస్తే నేను వంశీ వెల్కమ్ టు ది పాయింట్. ఈరోజు టు ది పాయింట్లో భాగంగా మీకు ఒక ఇంట్రెస్టింగ్ సినిమా గురించి నేను మీకు చెప్పబోతున్నాను. చంపారన్ మటన్ ఆస్కార్ సెమీఫైనల్స్కు ఈ సినిమా ఎంపికైంది. ఇండియన్ మటన్ కర్రీ సినిమా ఇది. అసలు ఈ కథ ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. భార్య కోరిక తీర్చేందుకు ఒక భర్త 800 రూపాయలు పెట్టి కేజీ మటన్ ఎలా కొన్నాడు, ఉపాధి కోల్పోయిన ఓ పేద కుటుంబం ఎదుర్కొనే కష్టాలు ఎలా ఉంటాయి, చంపారన్ మటన్ సినిమాలో వీటినే చూపించారు. అసలే వారికి కష్టకాలంగా జీవితం సాగుతూ ఉంటే భార్య కావాలని చెప్పి ఎలాగో మటన్ కొనుక్కు తెచ్చుకొని వండుతూ ఉంటే హఠాత్తుగా ఒక చుట్టం వస్తే ఏమవుతుంది? మటన్ వండుతున్న వాసనకు ఇరుగు పొరుగు కూడా టేస్ట్ చూసేందుకు ఇంటికి వస్తే వారి పరిస్థితి ఏంటి? ఆర్థిక సామాజిక ఇబ్బందుల నడుమ సాగే డ్రామా నేపథ్యంలో చంపారన్ మటన్ సినిమాను తెరకెక్కించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణేలో డైరెక్షన్ కోర్సు చేస్తున్న రంజన్ ఉమాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. తన కోర్సు చివరి సెమిస్టర్ ప్రాజెక్టులో భాగంగా ఈ 24 నిమిషాల చిత్రాన్ని ఆయన రూపొందించారు. బీహార్లో వాడుకలో ఉన్న వజ్జిక భాషలో ఈ సినిమా తీశారు. బీహార్ రాజధాని పాట్నాకి సమీపంలోని మజ్ఫర్పూర్ ప్రాంతంలో వజ్జిక భాష ఎక్కువగా వాడుకలో ఉంటుంది. ఆస్కార్ సెమీఫైనల్స్ వరకు ఈ సినిమా ఎలా వెళ్ళింది? చాలామంది ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆస్కార్ స్టూడెంట్స్ అకాడమీ అవార్డు ఫిల్మ్ నేరేటివ్ విభాగంలో ఈ సినిమా సెమీఫైనల్స్కు చేరింది. స్టూడెంట్ అకాడమీ అవార్డులను 4 కేటగిరీల్లో ఇస్తారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఏడాది 3 సినిమాలు ఆస్కార్స్కు పంపిస్తే చంపారన్ మటన్ ఒక్కటే ఎంపికైంది. ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫిల్మ్ మేకింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు మాత్రమే ఈ స్టూడెంట్ అకాడమీ అవార్డులు అందిస్తారు. వీటిని 1972లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అవార్డుకు దాదాపు 2400కు పైగా సినిమాలు ఈ పోటీలో నిలిచాయి. సెమీఫైనల్స్కు చేరిన చంపారన్ మటన్ సినిమా టాప్ 17 జాబితాలో చోటు దక్కించుకుంది. అక్టోబర్లో అవార్డు ప్రకటించే అవకాశం ఉంది. ఒక సాధారణ కుటుంబంలోని మనుషుల మధ్య సంబంధాలు, వారు ఎదుర్కొనే ఇబ్బందులే ఈ సినిమా కథాంశం. మహారాష్ట్రలోని బారామతిలో ఈ సినిమాను తెరకెక్కించారు. నెల రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాలో బీహార్ మట్టి వాసనను చూపించాలని అనుకున్నామని రంజన్ కుమార్ చెప్పారు. ఇది 5 విద్యార్థుల డిప్లొమా ఫిలిం. ఇలాంటి వాటికి FTII కూడా పెద్దగా ఆర్థిక సాయం చేయదు. ఈ సినిమా కోసం రంజన్ కుమార్ ₹1,00,000 అప్పు కూడా చేశారట. వ్యవస్థపై ఘాటైన సెటైర్. బీహార్లోని చంపారన్ ప్రాంతంలో మట్టితో చేసిన కుండలో తక్కువ మంటలో మటన్ వండుతారు. అదే చంపారన్ మటన్ ప్రత్యేకత. బీహార్తో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో చంపారన్ మటన్ వంటకం కనిపిస్తుంది. సినిమా దర్శకుడు రంజన్ కుమార్ కూడా బీహార్లోని హాజీపూర్ ప్రాంతానికి చెందినవారే. ఈ సినిమాతో దేశ సామాజిక రాజకీయ వ్యవస్థపై ఆయన ఘాటుగా సెటైర్లు కూడా వేశారట. దర్శకుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో నిరుద్యోగమే ముఖ్యమైన పాయింట్. కోవిడ్ తర్వాత లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారి కథ ఈ సినిమా అని రంజన్ కుమార్ వివరించారు. మొత్తంగా ఈ సినిమా ఆస్కార్ దానికి ఎంపిక అవ్వటం, అక్టోబర్లో రిజల్ట్ అనేది రాబోతుంది. సో అక్టోబర్లో వచ్చే రిజల్ట్లో ఈ సినిమా ఎంపికై మన దేశంలో అంటే ఒక చిన్న సినిమా కూడా ఆస్కార్ స్థాయికి వెళ్ళి అవార్డు సాధించాలని మనము కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HMTV డిజిటల్.